రవిచంద్రన్ గారు చెప్పండి, ఇప్పటికీ చాలామంది మోసపోతున్నారు రియల్ ఎస్టేట్లో, ఇన్వెస్ట్ చేసి కావచ్చు, అలాగే కొని ఏజెంట్ల ద్వారా కావచ్చు మోసపోతున్నారు. అసలు ఒక ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ప్లాట్స్ కొనే వాళ్ళు కావచ్చు, రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిఫోర్. ఇప్పుడు చూడండి, నేను ప్రతి ఏజెంట్ తప్పని నేను చెప్పనండి. ఓకే, నిజాయితీ పరులు కూడా ఉంటారు. బట్ నా సజెషన్ ఏంటంటే కొనుక్కున్న వాళ్ళకి మీరు వినండి. ఇప్పుడు ప్రతిదీ కూడా ఫింగర్ టిప్స్లో ఉంది. ఫస్ట్ మీరు వెరిఫై చేసుకోండి, ఆ లొకేషన్ వెరిఫై చేసుకోండి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉందా లేదా. ఇప్పుడు కొంతమంది బిల్డర్స్ ఏం చేస్తారంటే ల్యాండ్ ఇంకా ఎక్వైర్ చేసుకోరు, ఇంకా అగ్రిమెంట్లో ఉంటారు, మార్కెట్లో పెట్టేస్తారు ప్రీ లాంచ్. చూసుకోండి ఫస్ట్, ల్యాండ్ కంపెనీ పేరు మీద ఉందంటే రిస్క్ తీసుకోవచ్చు. ల్యాండ్ అగ్రిమెంట్లో ఉంది అనుకోండి, అది ఇట్ విల్ బి ఏ హ్యూజ్ రిస్క్. అది నేను వద్దనే చెప్తాను. లెట్ ఫస్ట్ కంపెనీ లెట్ ఇట్ బై ద కంపెనీ ఈ ల్యాండ్. ఫస్ట్ కంపెనీ ల్యాండ్ కొనేసిన తర్వాత వాళ్ళు ప్రీ లాంచ్ చేస్తే ఆలోచించండి. ప్రీ లాంచ్ అయితే నేను సజెస్ట్ చేయను తీసుకోమని, బట్ మార్కెట్లో ఎక్కువగా ప్రీ లాంచ్ నడుస్తుంది. ఇది కాకుండా వాళ్ళు లింక్స్ చూసుకోవాలండి. డాక్యుమెంటేషన్, అగ్రిమెంట్ ఉంటుంది, సేల్ డీడ్ ఉంటుంది. ఆ సేల్ డీడ్ లింక్స్ కూడా చూసుకోవాలి. అట్లీస్ట్ 30 years లింక్స్ ఉండాలండి మన చేతిలో. 1954 నుంచి ఉండాలంటారు కానీ, బట్ 30 years లింక్ ఉంది అంటే యువర్ సేఫ్ సైడ్ మినిమం. అది చూసుకోవాలండి. ఇది కాకుండా అది ఏ జోన్లో వస్తుందో చూసుకోవాలండి. అంటే రకరకాల జోన్స్ ఉన్నాయి మనకి. R1 జోన్, R2 జోన్, R3 జోన్, ఫ్రీ జోన్, హై రైజ్ జోన్, దాని తర్వాత 111 జియో అంటున్నారు. దాని తర్వాత పెరి అర్బన్ జోన్ అంటున్నారు, కన్జర్వేషన్ జోన్ అంటున్నారు. సో పెరి అర్బన్ జోన్ కానీ కన్జర్వేషన్ జోన్ కానీ ఈ 111 జోన్లో మనకి కన్స్ట్రక్షన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయండి, అలాంటివి తీసుకోకూడదు. రెసిడెన్షియల్ జోన్ R1, R2, R3 పర్లేదు. హై రైజ్ జోన్ ఇంకా హ్యాపీ, కమర్షియల్స్ కూడా కట్టుకోవచ్చు. ఇవి జోన్స్ కూడా చూసుకోవాలండి. జోన్స్ ఎక్కడంటే హైదరాబాద్ మనకి మనం వెబ్సైట్లో చూసుకుంటే అయిపోతుంది. లొకేషన్ కోఆర్డినేట్స్ ఇచ్చేస్తే ఏ జోన్లో ఉందో చెప్పేస్తుంది మనకి. ఓకే, అది చూసుకోవాలి. లీగల్ చూసుకోండి. లీగల్ ఎవరి దగ్గర నుంచి డాక్యుమెంట్స్ వచ్చాయి, కరెక్ట్గా వచ్చాయి లేదా చూసుకో. అవంటే అడ్వకేట్స్ చూసుకుంటారండి. నాకు తెలిసి ఈరోజు రేపు అందరు 90% పీపుల్ లీగల్ చూపించుకొనే తీసుకుంటున్నారండి. సో బ్లైండ్గా ఒకరిని నమ్మకుండా మీ వెరిఫికేషన్ కూడా చేసుకోండి. అది మేబీ ఏజెంట్ మీ బ్రదరే అవ్వచ్చు, మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేకపోతే మీ నోన్ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ రిలేషన్ అవ్వచ్చు కానీ మేబీ వాళ్ళకి రాంగ్ చెప్పారేమో, అమ్మే వాళ్ళకి రాంగ్గా హిప్నటైజ్ చేశారేమో. ఆ ఉద్దేశంతో వాళ్ళైతే మీకు బేసిక్గా ఈ ప్లాట్ నేను కొంటే, నా ఫ్రెండ్ కొంటే ఆయన బాగుపడతాడని, రేటు పెరుగుతుందనే ఉద్దేశంతో అమ్ముతాడు, చీట్ చేద్దామని చేయడు. సో మీరు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి.